నమస్కారం అండి. నేను దుబ్బాక పద్మావతిని. ఏంటంటే ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నా. కాకి కథ. ఏంటంటే ఉపాయం ఉంటే అపాయాన్ని తప్పించుకోవచ్చు అనమాట. ఈ కాకి కథ ద్వారా మనం నేర్చుకునే నీతి అది ఉంటుంది. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉంది. ఆ కాకికి బాగా దాహం వేస్తుంది. చాలా ఎండాకాలం మస్తు ఎండలు ఉన్నాయి. దానికి చాలా దాహం అవుతుంది. అక్కడ ఇక్కడ చెట్ల మీద ఎగురుతుంది, చేస్తుంది, మస్తు వెతుకుతుంది నీళ్ళ కోసం. కానీ ఎక్కడ నీళ్లు దొరుకుతలేవు, కనబడతలేవు నీళ్లు. అక్కడ ఇక్కడ అంతా చూస్తుంది. ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర, ఆ గోడల మీద ఈ గోడల మీద అంతా వెతుకుతుంది, నిలబడుతుంది, చూస్తుంది. దానికి ఎక్కడ నీళ్లు కనబడతలేవు. దాహం అవుతుంది. చాలా దాహం అయిపోయి గాబరైపోయి ప్రాణం పోయినట్టు అవుతుంది. ఎంతసేపటి నుంచి నీళ్ళు వెతుకుతుంది, దొరుకుతలే. మళ్ళీ అక్కడ ఇక్కడ ఎగిరికుంటా పోయి 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 ఆఖరికి ఒక దగ్గర ఒక కుండల కొంచెం నీళ్లు కనబడ్డాయి. దానికి కొంచెం కుండల నీళ్లు కనబడితే, అబ్బా నాకు నీళ్లు కనబడ్డాయి, నీళ్ళు అమ్మా దేవుడా భగవంతుడును కాపాడినోనైనా అని దానికి సంతోషం అయిపోయి ఆ కుండ మీద వాలి నీళ్లు తాగుదామని చూసింది. వంగి ఇట్లా అని నీళ్ళు తాగుతుంటే దానికి అందుతలే, కొంచెం లోపలికి ఉన్నాయి. దానికి అందుతలే, దానికి నోరు పడతలేదు, అందుతలేవు, లోపలికి పోతలేదు ముక్కు. అయితే ఏం చేయాలా, అయ్యో నీళ్లున్నాయి తాగాలంటే అయితలేదు అని చాలా బాధపడిపోతుంది. దేవుడా ఏం చేయాలని అక్కడ ఇక్కడ చూసేవరకు ఒక దగ్గర గుల్కరాళ్ళు కనబడ్డాయి, చిన్న చిన్న రాళ్ళు అనమాట. అయితే రాళ్ళు కనబడగానే దాని మనసులో ఒక మంచి చక్కటి ఐడియా వచ్చేసింది, ఆలోచన. అరే ఇట్లా చేస్తే బాగుంటుందని. దాని కాకి చాలా క్లెవర్ అనమాట. అన్ని పక్షులలో క్లెవర్ అంటే కాకే. అయితే అది ఏం చేస్తుంది, దానికి ఒక ఆలోచన వచ్చి ఉపాయం చేసి పొయ్యి ఆ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళని ముక్కుతో తెస్తూ ఉంది, అందులో వేస్తుంది, ఇట్లా పట్టుకొని తెస్తుంది, ఆ కుండలు వేస్తుంది నీళ్ళల్లో. దానికి ఏం తెలుసు అనమాట, ఆ రాళ్ళన్నీ కిందికి పోతే ఆ రాళ్ళ జాగాలు ఉన్న నీళ్లు పైకి వస్తాయన్న ఆలోచన చేసుకుంది. అది చేసుకొని ఆ రాళ్ళన్నీ ఇన్ని రాళ్ళు తెచ్చి కుండల నీళ్ళల్లో వేస్తూ ఉంది. వేసింది వేసింది వేసే నిజంగానే రాళ్ళన్నీ కిందికై ఆ జాగా రాళ్ళ ప్లేస్లో నీళ్ళని పైకి వచ్చినాయి. కొంచెం పైకి రాగానే అది ఇట్లా నోరు పెట్టి చూస్తే మంచిగా అందుతున్నాయి. ఇక తాగింది, మంచి కడుపు నిండా నీళ్ళు తాగింది. మస్తు సంతోషమైంది దానికి. ఎంత బాగా అంటే మళ్ళీ మళ్ళీ తాగి కడుపు నింపుకొని, అబ్బా నా కడుపు నిండింది, నా ప్రాణం నిలబడింది, లేకపోతే చచ్చిపోతుంటాము, ఈ కుండలో నీళ్ళు ఉన్నందుకు ఎంత మంచిగా అయింది అని నీళ్లు తాగి కడుపు నిండా సంతోషంగా ఎగురుకుంటా కావు 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 అనుకుంటే ఎగిరిపోయిందనమాట. అంటే ఇప్పుడు ఏం చేసింది కాకి, ఉపాయం చేసింది. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది. దాని ప్రాణాపాయాన్ని అది తప్పించుకుంది కదా. అట్లనే పిల్లలు మీరందరూ కూడా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అమ్మా ఏం చేయాలా అని బాధపడొద్దు, నిస్సాయాలు కావద్దనమాట. ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగా, ఏం చేస్తే బాగా అని పెద్దలైనా చిన్నలైనా ఉపాయాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దాని తగ్గట్టుగా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని దాన్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. అదనమాట. ఇప్పుడు కాకి ఎట్లా చేసింది, దాని సమస్యను అదే తీర్చుకుంది. నీళ్ళు దాహం అయితే మంచిగా కుండలో రాళ్ళేసింది, నీళ్ళు పైకి రాగానే తాగింది, సంతోషంగా ఎగిరిపోయింది. అది అనమాట కథ.